అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలండి. దేవుని యొక్క గొప్ప కృపను బట్టి ఆరోగ్యము, క్షేమము, కుటుంబాలన్నీ దేవుని దయ వలన మరి కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా మంచి ఆరోగ్యంను కలిగి, క్షేమమును కలిగి ఉన్నామండి. మన రాకపోకల్లోను, మన ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో అన్నిటిలో ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలను జరిగిస్తూ దేవుడు మన చుట్టూ తన కంచె కాపుదల కృపనుంచుతున్నాడండి. అందును బట్టి మన కన్న తండ్రి అయిన దేవునికి స్తుతియ మహిమయ కలుగును కాక. ప్రేమైన దేవుని పిల్లలారా, మరి ప్రార్థన చేసుకొని ఈరోజు వాక్యాన్ని ప్రారంభించుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వేల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు నా తండ్రి, నీ కృపలో నా తండ్రి, నీ దయలో నా తండ్రి, మమ్మల్ని కాపాడినందుకు నా తండ్రి, క్షేమముగా ఉంచినందుకు నా తండ్రి, నీ మాటలు వినులాగున మీ కృపను సహాయం దయచేసినందుకు, మరి ఒక దినము మా జీవితంలో ఆయుష్ను దయచేసినందుకు నా తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ప్రతిరోజు నా తండ్రి, నీ మాటలతో నా తండ్రి మమ్మల్ని నా తండ్రి జీవింప చేస్తున్నందుకు నా తండ్రి, మీ మాటలతో మమ్మల్ని నడిపిస్తున్నందుకు నా తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. నా తండ్రి, మా పాపాల కోసం నా తండ్రి, శాపాల కోసం నా తండ్రి, యేసుక్రీస్తు వారిని కల్వరిలో నా తండ్రి బలిగా అర్పించిన తండ్రి, ఆయన చిందించిన అమూల్య రక్తంతో నా తండ్రి మాకు పాప క్షమాపణ దయచేశారు తండ్రి. అందరిని బట్టి మీకే వేల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. నా తండ్రి పొందిన రక్షణ భాగ్యం నా తండ్రి, నా తండ్రి పరిశుద్ధాత్మ శక్తి కలిగిన తండ్రి కాపాడుకుంటున్న తండ్రి, నా తండ్రి చివరి వరకు నా తండ్రి నీలో ఉంటున్న తండ్రి, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే వారముగా మేమందరము ఉండులాగా నా తండ్రి సహాయం దయచేయండి తండ్రి. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి. బిడ్డలు చేస్తున్న ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు సహాయం దయచేయండి తండ్రి. చేస్తున్న ప్రతి మొరను ఆలకించిన తండ్రి సమాధానం దయచేయండి తండ్రి. ఏ మాటలైతే అవసరమో నా తండ్రి, నీ బిడ్డలతో నా తండ్రి ఆ మాటలను మాట్లాడుతున్న తండ్రి, ఆత్మీయంగా బిడ్డలందరినీ బలపరచమని నా తండ్రి. విన్న మాటలను మేము విని విడిచిపెట్టే వారంగా కాకుండా నా తండ్రి, వాటి ప్రకారము బ్రతుకులాగా మీ కృపను సహాయం దయచేయమని ఈ ప్రార్థనంతయు మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమె. మంచిదండి. ప్రేమైన దేవుని పిల్లారా, గత కొన్ని రోజులుగా మనము ఎలీషా గారి జీవితంలో దేవుడు జరిగించిన అద్భుతాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నామండి. మరి ఎలీషా గారి జీవితంలో జరిగిన నాలుగు అద్భుతాల గురించి మనము మాట్లాడుకొని ఉన్నామండి. ఈ రోజు మరి ఒక రెండు అద్భుతాల గురించి, ఎలీషా గారి జీవితంలో దేవుడు జరిగించిన మరి ఒక రెండు అద్భుతాల గురించి మనం మాట్లాడుకుందామండి. మరి గత వారంతో మరి నాలుగు అద్భుతాలు మనము మాట్లాడుకొని ఉన్నాము. మరి నాలుగో అద్భుతాన్ని ఒక్కొక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరి యూదయ రాజు, ఇస్రాయేలు రాజు, ఎదోము రాజు మరి అరణ్యంలో ఉన్నప్పుడు మరి ఎలీషా గారి ఆ, ఎలీషా గారి ద్వారా దేవుడు జరిగించిన అద్భుతం మనము జ్ఞాపకం చేసుకొని ఉన్నామండి. మరి దానికి కంటిన్యూషన్ గా మరి ఐదవ అద్భుతం, ఎలీషా గారి జీవితంలో దేవుడు జరిగించిన ఐదవ అద్భుతాన్ని గనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరి ఆ ముగ్గురు రాజులు మరి అరణ్యంలో ఉన్నప్పుడు మరి ఎలీషా గారి ద్వారా దేవుడు జరిగించిన మరి ఆ కుంట తవ్వించటము, మరి నీళ్లు రావటము, మరి ఉదయం కల్లా మరి ఆ ప్రాంతం అంతా నీళ్లతో నిండి పొరలటం అనేది జరిగినట్లు మనం బైబిల్లో చదువుకోవచ్చండి. రెండు రాజుల గ్రంథంలో మనం చదువుకున్నట్లయితే మనకు కనబడుతుంది 3వ అధ్యాయంలో. మరి అలాగే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆ తర్వాత జరిగిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఉదయం కల్లా మరి ఆ నీళ్ల మీద సూర్యుడు పడినప్పుడు మరి ఆ నీటిని చూసి ఎవరైతే ఈ ముగ్గురు రాజులు యుద్ధం చేస్తున్నారో, మోయాబీలు, వాళ్ళు ఆ నీటిని చూసినప్పుడు వాళ్ళ యొక్క ఆలోచన మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితేనండి, రెండవ రాజుల గ్రంథం చదువుకుందామండి. రెండవ రాజుల గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి చదువుకుందామండి. రెండవ రాజుల గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనము. ఉదయమందు వీరు లేచినప్పుడు సూర్యుడు నీళ్ల మీద ప్రకాశింపగా అవతల నీళ్లు మోయాబీలకు రక్తము వలనే కనపడను. మరి ఇశ్రాయేలు, మరి యూదుల రాజు, మరి ఎదోము రాజు, వీళ్ళ ముగ్గురు యుద్ధం చేస్తున్నది మోయాబీలతో. వీళ్ళు అరణ్యంలో ఉన్నప్పుడు మరి ఆ చుట్టూ సరిహద్దుల చుట్టూ వాళ్ళు మరి పొంచి వేచి ఉంటున్నట్టు మోయాబీలు మనకి ఇక్కడ అర్థమవుతుంది. ప్రేమైన దేవుని పిల్లరా, మరి ఉదయం అవ్వగానే వాళ్ళు చూసినప్పుడు ఆ ప్రాంతమంతా పొర్లిన ఆ నీరు
నీరు మోయాబీలకి ఎలా కనిపించిందండి? రక్తములాగా కనిపించినట్లు మనకి కనపడుతుంది ప్రేమైన దేవుని. అనగా ఆ నీరు మోయాబీలకు రక్తంలాగా కనిపించేలాగా మరి చేసింది ఎవరంటే మన కన్న తండ్రి అయిన దేవుడు. ప్రేమైన దేవుని. దేవుని యొక్క హస్తము ఏదైతే ఎలీషా గారి ద్వారా అద్భుతం జరిగించి మరి నీళ్లను రప్పించడం అనేది జరిగిందో, ఆ నీళ్లని మోయాబీలకు రక్తములాగా దేవుని హస్తము కనపరిచింది ప్రేమైన దేవుని పిల్లరా. మరి అలా కనపడినప్పుడు మోయాబీలు మాట్లాడుకున్న మాటను మనం కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే 23వ వచనం అండి. కనుక వారు అది సుమా రక్తము సుమా, రాజులు ఒకరినొకరు హతము చేసుకొని నిజముగా హతులైరి, మోయాబీయులారా దోపుడు సొమ్ము పట్టుకొందుము రండని చెప్పుకొనిది. వారు ఇస్రాయేలు వారి దండు దగ్గరకు రాగా ఇస్రాయేలు లేచి వారిని హతము చేయుచుండిరి. కనుక మోయాబీలు వారి ఎదుట నిలవలేకపోయిరి. మరి ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి ఆ నీళ్లు వాళ్ళకి రక్తంలాగా కనిపించినప్పుడు మరి ఆ రాజులు ముగ్గురు చనిపోయారేమో, వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు చంపుకున్నారేమో, హతమైపోయారేమో, మనం వెళ్ళి వాళ్ళ సొమ్మును దోచుకుందాం రండని చెప్పి మరి మోయాబీలు అనుకొని మరి బయలుదేరి లోపలికి వెళ్ళినప్పుడు మరి ఇస్రాయేలులు మరి మాటు వేసి వాళ్ళను హతం చేయటం అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది ప్రేమైన దేవుని పిల్లరా. అనగా ఇస్రాయేలు చేతికి మోయాబీలు చిక్కేలాగా మరి దేవుని యొక్క కార్యం ఇక్కడ జరిగింది ప్రేమైన దేవుని పిల్లరా. ఎలీషా గారి ద్వారా దేవుడు మరి నీటిని రప్పించడము, ఆ నీళ్ళని మరి వాళ్ళకి రక్తంలాగా కనపరిచినప్పుడు ఆ రక్తం అనుకొని చెప్పి వాళ్ళు చనిపోయారనుకొని మరి మోయాబీలు దోపుడు సొమ్ము కోసం మరి వచ్చినప్పుడు ఇస్రాయేలు వాళ్ళని హతం చేయటం అంటే వాళ్ళ చేతికి ఇస్రాయేలు చేతికి మోయాబీలు అనేది మరి హతం అయ్యేలాగా చేయటం అనేది ఒక అద్భుత కార్యం ప్రేమైన పిల్లరా. అదే ఎలీషా గారి జీవితంలో మరి దేవుడు జరిగించిన 5వ అద్భుతం ప్రేమైన పిల్లరా. మరి ఆరవదిగా మనం చూసుకున్నట్లయితే, ఆరవ అద్భుతం గనుక మనం చూసుకున్నట్లయితే ప్రేమైన దేవుని పిల్లారా, మరి 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో మనం గనుక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరి ఈ సందర్భంలో మనకు కనిపించేది మరి ఒక విధవరాలు, ఆమెకున్న 2 పిల్లలు ప్రేమైన దేవుని పిల్లారా. మరి ఎలీషా గారి శిష్యుల్లో మరి ఒక శిష్యుడు చనిపోయినప్పుడు మరి ఆ శిష్యునికి ఉన్న భార్య మరి 2 బిడ్డలను బట్టి మరి వాళ్ళ వద్దకు ఎలీషా గారు వెళ్ళి మరి మాట్లాడుతున్న సందర్భం మనకి 4వ అధ్యాయము 4వ వచనంలో కనిపిస్తుందండి. ఒకసారి కనుక చూసుకున్నట్లయితే 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనము. అప్పుడు నీవు నీ ఇంటిలోకి వచ్చి నీవును నీ కుమారును లోపల నుండి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటో నూనె పోసి నిండనివన్నీ ఒకని తట్టు ఒకని ఉంచమని ఆమెతో సెలవీయగా. మరి ఒకసారి మనం పై వచనం చదువుకున్నట్లయితే ప్రేమ మూడవ వచనం నుంచి చదువుకున్నట్లయితే మనకు క్లియర్ గా అర్థమవుతుందండి. 3వ వచనం నుంచి చదువుకున్నట్లయితే ఎలీషా నా వలన నీకేమి కావాలి. మరి ఎలీషా గారు మరి తన శిష్యుడు ఒక అతను చనిపోయినప్పుడు మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆమె భార్యని, ఆమె 2 కుమారులు ఉన్నప్పుడు, 2 బిడ్డలు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి ఎలీషా గారు మాట్లాడుతున్న మాట, నా వలన నీకేమి కావలను, నేను నీకేమి చేయగలను చెప్పి నీ ఇంటిలో ఏమున్నదో అది తీసుకొని రమ్మని చెప్పి వాళ్ళతో మాట్లాడినప్పుడు మరి వాళ్ళ ఇంట్లో ఏమీ ఒక నూనె కుండ మాత్రం వాళ్ళ ఇంటిలో ఉన్నట్లు మనకి ఈ సందర్భాన్ని బట్టి అర్థమవుతుంది ప్రేమైన పిల్లరా. ఒక నూనె కుండ ఉన్నట్లు మరి వాళ్ళు అది తప్ప వాళ్ళకి ఏమీ లేదని చెప్పినప్పుడు మరి ఎలీషా గారు మరి పొరుగు వారి ఇంటి వద్దకు వెళ్ళి ఏమైతే మరి వస్తువులు ఉన్నాయో అవన్నీ తీసుకొని రమ్మని చెప్పినప్పుడు ఆమె వాళ్ళ బిడ్డలు వెళ్ళి మరి ఆ వస్తువులన్నిటిని తీసుకొని వచ్చినప్పుడు చూసుకున్నట్లయితే ఏమైందంటే 6వ వచనం చూస్తే పాత్రల 5వ వచనం ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారుడును లోపల నుండి తలుపు మూసి కుమారుడు తెచ్చిన పాత్రలో నూనె పోసిన ఆమె దగ్గర ఉన్న నూనెను మరి ఆ బిడ్డలు తీసుకొచ్చిన ఆ పాత్రలన్నిటిలో మరి ఆ నూనెను పోసినప్పుడు పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరి ఏమీ లేవని చెప్పాను. మరి అనేకమైన పాత్రలు మరి వాళ్ళు తీసుకొచ్చినప్పుడు మరి ఆమె నూనె పోస్తున్నప్పుడు అవన్నీ నిండిపోయినవి. ఇంకా పాత్రలు తెమ్మని చెప్పి తన బిడ్డతో చెప్పినప్పుడు అతను ఇంకేమి పాత్రలు లేవని చెప్పి చెప్పటం అనేది జరిగిపోయింది ప్రేమైన పిల్లరా. ఆ తర్వాత చూసినట్లయితే
అంతలో నూనె నిలిచిపోయాను. మరి అప్పటికే మరి పాత్రలన్నీ నిండిపోయిన తర్వాత ఆ నూనె నిలిచిపోవటం అనేది జరిగింది ప్రియమైన దేవుని పిల్లారా. ఆ తర్వాత వచనం చూసుకున్నట్లయితే ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియచేయగా అతడు, "నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లను బ్రతుకమని" ఆమెతో చెప్పాను. అనగా మరి ఎలీషా గారు మరి అలా వాళ్ళని పాత్రలు తీసుకురమ్మని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న నూనె కుండలో ఉన్న నూనెను పాత్రలో పోస్తూ ఉన్నప్పుడు అన్ని పాత్రలు ఇంకా నిండిపోయిన తర్వాత, నిండి పొరలిన తర్వాత, ఇంకా పాత్రలేమి లేకపోయిన తర్వాత, ఆ నూనె రావటం అనేది నిలిచిపోయిన తర్వాత, వాళ్ళు ఎలీషా గారిని అడిగినప్పుడు, ఎలీషా గారు ఆ నూనంతటిని అమ్మేసి, అప్పు తీర్చేసి, మిగిలిన దాంతో మరి జీవనాన్ని కొనసాగించమని, వాళ్ళకొక జీవన మార్గాన్ని మరి చూపించినట్లు మనకక్కడ కనపడుతుంది ప్రేమేందనుకులారా. అనగా ఎలీషా గారి ద్వారా దేవుడు మరి ఎలీషా గారి జీవితంలో మరి ఆయన ద్వారా జరిగించిన మరొక అద్భుతం ప్రేమేందనుకులారా. ఆరవ అద్భుతము తన శిష్యుడు భార్యకు మరి బిడ్డలకు మరి జీవనోపాయాన్ని కలిగించడానికి దేవుడు ఆయన జీవితంలో జరిగించిన మరొక అద్భుతం ప్రేమేందనుకులారా. దీనితో మనము ఎలీషా గారి జీవితంలో 6 అద్భుతాలను ఇప్పటి వరకు మాట్లాడుకొని ఉన్నామండి. ఈ రోజు మాట్లాడుకున్న 2 అద్భుతాలతో కలిపి మొత్తము 6 అద్భుతాలను ఎలీషా గారి జీవితంలో దేవుడు జరిగించిన 6 అద్భుతాల గురించి మనం మాట్లాడుకున్నామండి. వచ్చే వారము మరికొన్ని అద్భుతాలు ఎలీషా గారి జీవితంలో దేవుడు జరిగించిన మరికొన్ని అద్భుతాల గురించి మనం మాట్లాడుకుందామండి. ఇంకా ఎవరైనా మీరు ఈ జూడిత్ సిజీసీ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే, ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా ప్రేమతో కోరుకుంటున్నామండి. అలాగే మీ బంధువులకి, స్నేహితులకి, మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ మెసేజెస్‌నన్నిటిని షేర్ చేయవలసిందిగా, వాళ్ళు కూడా దేవుని మాటలు విని ఆత్మీయంగా ఎదగటానికి మీ వంతు కృషి మీరు చేయవలసిందిగా ప్రేమతో కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నానండి. అందరికీ వందనాలు.